ఎండాకాలం రాకముందే ప్రాజెక్టులు బోసిపోతున్నాయి. జూరాల నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. రైతులు పంట విరామం ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. వేసవికి ముందే నిజాంసాగర్ ప్రాజెక్టు వెలవెలబోతోంది. రబీ సాగు సందిగ్ధంలో పడటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇందూరు జిల్లాకు అన్నపూర్ణగా పేరు తెచ్చిన నిజాంసాగర్ జలాశయం ఇప్పుడు నీరు లేని సాగరంలా మారి వెక్కిరిస్తోంది. సింగూరు నీటి విడుదలపైనే రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1377 అడుగులకు నీటి మట్టం పడిపోయింది. 17 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1 టీఎంసీ కన్నా తక్కువగా నీరుంది. నీరు లేకపోవడంతో రబీ సాగు కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చివరి ఆయకట్టు వరకు 2,40,000 ఎకరాలు బీడు భూములుగానే మిగిలిపోయే దుర్భర పరిస్థితి నెలకొంది. ఆయకట్టు పరిధిలో బోరుబావులున్న రైతులు సాగుకు శ్రీకారం చుట్టినా వాటిలోనూ ఆశించిన స్థాయిలో నీరు లేదని చెబుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో గత ఏడాది పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుని ప్రాజెక్టు కళకళ్లాడింది. ప్రాజెక్టు పరిధిలో 2,17,000 ఎకరాలకు గతంలో సాగునీటిని అందించారు. ప్రస్తుతం నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో రైతులు పంట పొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏముందంటే నిజాంసాగర్ కింద ఆయకట్టు కింద పంటలు పండేటువంటి పరిస్థితి లేదు. ఏదో కొద్ది గొప్ప బోర్లక దగ్గర వేస్తున్నారు కానీ అవి కూడా చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. మాకు దయతలిచి సింగూరు వాటర్ నిజాంసాగర్లోకి వదులుతారేమని గవర్నమెంట్కు ఆశిస్తున్నాం. కనీసం అదన్నా వదిలితే తాగడానికైనా ఈ కొద్ది గొప్ప బోర్ల దగ్గర వేసిన పంటలన్నా పండడానికి అవకాశం ఉంటుందని మేము కోరుతున్నాం. కాబట్టి మాకు దయతలిచి ఈ సింగూరు వాటర్ను నిజాంసాగర్లోకి వదిలి మాకు తాగడానికి మాకు కాపాడడానికి ఈ పంటలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని మేము కోరుతున్నాం. ప్రభుత్వానికి మేము కోరుకునేది ఒకటి, సింగూరు ప్రాజెక్టు వదిలితే నిజాంసాగర్లకు వస్తాయి, తాగడానికి వాటర్ లేవు. నిజాంసాగర్ నిండితే తాగడానికి మరియు పంటలు వేసుకోవడానికి. ఇప్పుడైతే వాటర్ లేవు, బోర్లు గ్యాపులు ఇస్తున్నాయి. కాకపోయినా కానీ మేము వేసుకుంటున్నాం మా బలవంతంగా. ఖచ్చితంగా వాటర్ వదిలితే పండుతాయి అనేసి ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, సింగూరు ఇడిసి నిజాంసాగర్ నింపాలి. నిజాంసాగర్ నుండి వాటర్ వస్తే మా పంటలు పండుతాయి. సింగూరు నీటిపై ఆశతో కొందరు సాగు చేసినా పంట చేతికి వచ్చే వరకు గ్యారంటీ లేదని ఆవేదన చెందుతున్నారు. అడుగంటిన నిజాంసాగర్తో రాబోయే వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటికి సైతం కటకట ఎదురయ్యే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిజాంసాగర్ నుంచి బోధన్, నిజామాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం నీటిని సరఫరా చేస్తారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో నీళ్లు లేని కారణంగా తాగునీటి అవసరాలకు నీటి విడుదల కష్టంగా మారింది. సింగూరు నీటిని నిజాంసాగర్కు విడుదల చేసి తమను ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు. మాకు ఇవరకు డ్యాంలో నీళ్లు ఉండి ఒకటే పంట ఖతం అయిపోయినాయి. ఈ డ్యాంలో నీళ్ళు లేవు, గోదగొడ్డు కూడా ఏం లేకుండా అయిపోయినాయి. మా పరిస్థితి వేరైపోయింది. ఇక ఉన్నోళ్ళంతా హైదరాబాద్ పోతారు. ఇక ఉన్నోళ్ళు 1 గుంట 2 గుంటలు వేసుకుంటారు. అది కూడా వండే పరిస్థితి లేదు. తాగటానికి గోదగొడ్డు కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి. దయచేసి ప్రభుత్వం బంధించి సింగూరు నీళ్ళు ఇడిచిపెడితే మేము కూడా కొత్త గోదగొడ్డు కానీ జర పుణ్యం ఉంటుండే. బోర్రల్లో కూడా నీళ్ళు లేవు. అవి శమం లేదు, నీళ్ళు ఉంటాయి. ఇంకా అవి కూడా లేవు. దయచేసి ఒకటి చేస్తే ప్రభుత్వం మాకు సింగూరు నీళ్ళు ఇడిపించి మా పంట దాని గోదగొడ్డు కన్నా మాకు సాయం చేస్తే చాలా పుణ్యం ఉండే. అటు పాలమూరు జిల్లాలో జూరాల ఆయకట్టు రైతాంగానికి కూడా రబీ సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. జూరాలకు ఎగువ నుంచి ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడం, ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తూ ఉండటంతో రైతులకు పంట విరామం తప్పేలా లేదు. క్రమక్రమంగా నీటి నిల్వ తగ్గిపోతుండటానికి తోడు ఎగువన ఆల్మట్టి ఎత్తు పెంపు అంశం పాలమూరు అన్నదాతల్ని కలవరపెడుతోంది.